వెల్కమ్ టు పర్ఫెక్ట్లీ డెలిషియస్. ఈరోజు మనం చూడబోయే డిష్ స్వీట్ మోదకాలు. దీన్ని తయారీ కోసము బియ్యం నానబెట్టి పిండి రెడీ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఇన్స్టెంట్గా సింపుల్గా ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు దీన్ని తయారీ కోసము స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో అరకప్పు నీళ్ళు, అరకప్పు పాలు, ఇందులోనే 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసి దీన్ని బాగా వేడెక్కించాలి. చూడండి, మనం వేసిన పాలు నీళ్ళు అన్నీ కలిపి మరిగించుకోవాలి. ఇది మరిగాక అరకప్పు చిరోటి రవ్వ తీసుకున్నాను. అది ఉండలు కట్టకుండా మెల్లగా వేసి కలుపుకోవాలి. మనం దీన్ని రోస్ట్ చేయలేదు కాబట్టి త్వరగా అడ్డుగంటుకుంటుంది. ఉండలు కట్టకుండా మెల్లగా దీన్ని కలిపి పిండిలా రెడీ చేసుకోవాలి. ఇందులోనే పావు చెంచా సాల్ట్ కూడా వేసి బాగా కలిపి దీన్ని మూత పెట్టి 10 నిమిషాలు ఇలాగే ఉంచుకోవాలి. ఇది ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి చేతిలో ఒత్తి బాగా పిండిలా దీన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టఫింగ్ రెడీ కోసము ఒక మిక్సీ జార్లో 1 కప్పు కొబ్బరి ముక్కలు తీసి పల్స్ మోడ్లో దీన్ని గ్రైండ్ చేసినాను నేను. ఇప్పుడు దీని తయారీ కోసము స్టవ్ వెలిగించి ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేడెక్కించుకోవాలి. ఇందులో మనము గ్రైండ్ చేసిన కొబ్బరి తురుము వేసి ఒక 2 నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకుందాము. 2 నిమిషాల కంటే ఎక్కువ ఫ్రై చేయొద్దండి. ఇందులో అరకప్పు నేను నాటు బెల్లం తీసుకున్నాను. 1 కప్పు కొబ్బరి తురుముకి అరకప్పు బెల్లము సరిపోతుంది. దీనికంటే ఎక్కువ స్వీట్స్ యాడ్ చేస్తే మళ్ళీ తినలేం మనము. ఈ స్టఫింగ్ కోసమని నేను దీనిలో 1 టేబుల్ స్పూన్ నీళ్ళు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా కలిపి బెల్లం కరిగి స్టఫింగ్ రెడీ అవుతుంది. ఇందులో చివరగా పావు చెంచా యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇది కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం మోదకం రెడీ చేసుకుందాము. నా దగ్గర ఇలాంటి మోదకం మోల్డ్ ఉంది కాబట్టి నేను ఇది యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఉండే మోల్డ్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇందులో నిమ్మకాయ అంతా పిండి కలిపి చూడండి, ఇంత పిండి తీసుకున్నాను నేను. ఇందులో పెట్టి సైడ్స్కి బాగా దీన్ని ఒత్తుకోవాలి. అన్ని వైపులు ఒకేలాగా ఒత్తండి. మధ్యలో మనము చేసి ఉంచుకున్న స్టఫింగ్ కూడా ఇందులోనే ఫిల్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫిల్ చేసుకోకండి. మరీ తక్కువ అయిపోతే కూడా తినడానికి బాగుండదు. ఇప్పుడు దీన్ని ఒక చిన్న ముక్కతో, పిండి ముక్కతో దీన్ని సైడ్స్ అన్నీ బాగా ఒత్తి సీల్ చేసుకోవాలి. గ్యాప్ లేకుండా సీల్ చేయండి, లేదంటే మనం ఆవిరిలో పెట్టేటప్పుడు స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూసారా, మన మోదకం రెడీ అయింది. ఇలానే ఒక్కొక్కటి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేగించడానికి ఒక ఇడ్లీ పాత్రలో 1 గ్లాసు నీళ్లు పోసి మరిగించుకోవాలి. నీళ్లు బాగా వేడెక్కాక ఒక ప్లేట్ పెట్టి మనం రెడీ చేసుకున్న మోదకాలు కూడా అరేంజ్ చేసుకుందాము. నేనైతే ఇక్కడ పైన ఒక సాఫ్రాన్ ముక్క పెట్టాను. ఇది పూర్తిగా ఆప్షనల్. మీకు కావాల్సి ఉంటే పెట్టండి, లేదంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. ఇది ఇలానే ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చూసారా, ఎంత బాగా రెడీ అయింది మన స్వీట్ మోదకాలు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి.